ఈ రోజుకి 37 ఏజ్ ఉన్నటువంటి బర్డ్స్. 36వ రోజున బాడీ వెయిట్ వేసినట్లయితే వీటి యొక్క యావరేజ్ బాడీ వెయిట్ వచ్చేసి 2.5 అనేది వచ్చేస్తుంది. బ్రూడింగ్ అనేది 8 రోజులు అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా చిక్ స్టేజ్లో ఎలాంటి కోల్డ్ స్ట్రెస్ కాకుండా జాగ్రత్త పడము, అమోనియా స్మెల్ ఫామ్ కాకుండా చూసుకోవడము. దీంట్లో ప్రీ స్టార్టర్లో యూజ్ చేసినటువంటి మెడిసిన్స్ 100 ml 1000 పిల్లల ప్రకారం వ్యామిక్లో అనేది ఇచ్చేసాము. కిడ్నీ స్వెల్లింగ్స్ అనేది రాకుండా ఉండడానికి ప్రివెన్షన్గా నీరి అనేది 100 ml 1000 పిల్లల ప్రకారం ఫస్ట్ వీక్లో అదేవిధంగా సెకండ్ వీక్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇది ప్లస్ పాయింట్ అయింది. స్టేజ్లో కోల్డ్ స్ట్రెస్కి గురి కాకుండా సన్లైట్ అనేది షెడ్లో పడే విధంగా చూసుకోవడము, ఎప్పటికప్పుడు లిటర్ అనేది ఆరే విధంగా మేనేజ్మెంట్ అనేది చేసుకోవడము, లిటర్ అనేది డైలీ 2 times అనేది రాకింగ్ చేసుకోవడము, ఫ్రెష్ ఫీడ్ అనేది ఇచ్చేసుకోవడము, ఇవన్నీ ప్లస్ పాయింట్ అయ్యాయి. డే 1 నుంచి 37 days వరకు ఇంతవరకు ఎలాంటి సిఆర్డి అనేది వీటికి అటాక్ కాలేదు. దీంట్లో అమోనియా అనేది ప్రొడ్యూస్ కాకుండా చూసుకోవడము, అదేవిధంగా 1 hourకి ఒకసారి వాటర్ అనేది తీసేసేయడము, ఫ్రెష్ వాటర్ ఇవ్వడం వల్ల ఇలాంటి రిజల్ట్ అనేది సాధ్యమైంది. ఫినిషర్లో వచ్చేసి వ్యామిక్లోని డబుల్ డోస్ ఇచ్చేసుకుంటూ విరోసిన్ని స్ప్రే చేసుకోవడం అనేది, ప్రాపర్ మెడికేషన్ అదేవిధంగా మేనేజ్మెంట్ అనేది పిన్ టు పిన్ చేయడం వల్ల ఇలాంటి రిజల్ట్స్ కంపల్సరీగా సాధ్యమవుతుంది.